అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో పండుటాకులు రోడ్డు మీద పడాల్సిన దుస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ అమానవీయ ఘటన ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఒకరికొకరు తోడుగా చికిత్స కోసం వచ్చినటువంటి వృద్ధ దంపతులు అనారోగ్యాన్ని సరిచేయాల్సింది పోయి బయటకు పంపినటువంటి అమానవీయ ఘటనతో పలువురు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. వివరాలకి వచ్చేసరికి జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నానికి చెందినటువంటి రాజనర్సు మల్లవ్వ దంపతులు గత కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి చేరారు. దానిలో భర్తకు తోడుగా ఉన్నటువంటి భార్య సైతం ఒక్కసారిగా అనారోగ్యానికి గురైంది. దీంతో ఇద్దరు సిక్ కావడంతో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది బయటకు పంపించారు. దాన్ని చూసినటువంటి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్పందించారు. అధికారులకి ఆదేశాలు జారీ చేయడంతో అక్కడ మళ్ళీ చికిత్స కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి దుస్థితి రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఉంది. గతంలో సైతం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని సూపరింటెండెంట్ని సస్పెండ్ చేశారు. అలాగే కొన్ని చర్యలు చేపట్టాలి అని చెప్పేసి కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ తీరు మారలేదు అనే విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా వృద్ధులు జబ్బు పడ్డ వారి పట్ల మానవీయ కోణంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వారికి చికిత్స అందించి ఆరోగ్యం కుదుటపడేలాగా బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత ఆసుపత్రిపైనే ఉంది. ఏమైంది ఎన్ని రోజులే? 9 రోజులే. ఏమన్నారు మరి డాక్టర్లు? ఆడ ఇది మొదలు వచ్చింది, ఆడ చుట్టుపట్టే పుచ్చుకున్నది. ఇక గడ్డి వేయలేదు, ఏమి వేయలేదు, గోళీలు ఇచ్చేయలేదు, గోళీలు కూడా వేయలేదు. నాకే నాకు ఇప్పుడు మళ్ళీ వేసింది, రాడి వేసింది. ఏమైంది హాస్పిటల్? సార్లు ఏమన్నారు? సార్లు ఏమన్నా నన్ను ఇంకా దియ్యలేదు, నన్ను ఇంట్లో పడగొట్టలేదు. ఇదే అంత పిచ్చి చేస్తే నేను ఇంటికి అన్నదోలుతా చెప్పి బయలుదేరి నిన్న అంత మాత్రం నిన్ననే ఇయ్యాలనే చేసింది. వాళ్ళకే చెప్పిన వాళ్ళు వాళ్ళు చేసేది. నిన్న ఏదైతే న్యూస్ అడ్వర్స్ న్యూస్ మీడియాలో రావడం జరిగింది మల్లవ్వ పేషెంట్ గురించి. యాక్చువల్లీ మల్లవ్వ ఇస్ ద అటెండర్ ఆఫ్ అవర్ హస్బెండ్. తనకు ఆల్రెడీ ఇంప్లాంట్ రిమూవల్ జరిగింది. ఆర్థోపెడిషియన్ డాక్టర్ విజయ్ గారు ముక్కలు ఉండడం జరిగింది. నిన్న తన హస్బెండ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో అందులో భాగంగా షీ వాజ్ విత్ ద హస్బెండ్. అండ్ ఏంటంటే ఆమెకు కూడా కొద్దిగా గిడ్డినెస్, బీపీ ఎక్కువ కంప్లైంట్స్ ఉంటే వాళ్ళు దానికి సంబంధించి మన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆమెకు గత 15 రోజుల కిందనే పిఓపీ వేయడం జరిగింది. అది లేటెస్ట్ ఏం కాదు, ఓల్డ్ పిఓపి. అండ్ దట్ దే ఆర్ విల్ఫుల్లీ దే వర్ రెడీ టు గో టు దేర్ హౌస్. అండ్ మనం సిబ్బంది గెంటేయడం కానీ బయటికి పంపించడం కానీ జరగలేదు. వాళ్ళు డిశ్చార్జ్ చేయడం వల్ల బయటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి మా హాస్పిటల్ సిబ్బందికి కానీ డాక్టర్కి కానీ ఎటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.